ఏమైంది పరి? మార్నింగ్ నుంచి అసలు ఏంది మాట్లాడతలేవు, డల్గా ఉన్నావు. ఈ బడ్జెటింగ్ చేస్తున్నావు, ఏమైంది? ప్రాబ్లం ఏంది చెప్పు. ఏం లేదు కన్నా అనుకోడు కన్నా, వైఫ్కి చెప్పుకోకపోతే ఇంకెవరికి చెప్పుకుంటావు చెప్పు. చెప్పుకుంటే భారం తగ్గుతుంది. చెప్పు నీ ప్రాబ్లం. నీకు అర్థం కాదు కన్నా. నేను అర్థం చేసుకుంటా, ప్లీజ్ చెప్పు. అర్థం చేసుకుంటా నేను. చూడు కన్నా, లాస్ట్ ఇయర్ కి ఇయర్ కి కౌన్సిల్ ట్యాక్స్ 20 pounds పెంచిండు. గ్రాసరీస్ కి ఆల్మోస్ట్ 100 pounds ఎక్కువ అవుతున్నాయి. అసలు మన ట్రాన్స్పోర్టేషన్ ఎక్స్పెన్సెస్, ఈఎంఐస్, సేవింగ్స్ అన్ని పెరిగినాయి కన్నా. అర్థమైతలేదు అసలు కొన్నిసార్లు అసలు ఏంది లైఫ్ అనిపిస్తుంది. ఇంత దానికేనా కన్నా? ఏం ఫీల్ కాకు, అంత సెట్ అయిపోతుంది. పాజిటివ్గా ఉండు. మనం ఖర్చులు అన్ని తగ్గించుకుందాం, ఓకేనా? నేను కూడా నీకు ఎక్కువ ఖర్చు పెట్టనియను. థ్యాంక్స్ కన్నా. నేను పెళ్ళాం అర్థం చేసుకుంటది కన్నా, షేర్ చేసుకోవాలి తనతోటి. థ్యాంక్స్ కన్నా. ఇంత దానికేనా? చీర్ అప్ బేబీ. ఓ మై గాడ్, థ్యాంక్స్ దేవుడా, ఇంత మంచి పెళ్ళాన్ని ఇచ్చినావు నాకు. అవును కన్నా, నువ్వు ఇన్ని టెన్షన్స్ మధ్యలో నెక్స్ట్ మంత్ మన యానివర్సరీ ట్రిప్ ప్లానింగ్ అవన్నీ మర్చిపోకు ప్లాన్ చేయడం. ఐ నో నువ్వు నాకు సర్ప్రైజ్ చేయడానికి పెద్ద పెద్దగా ప్లాన్ చేస్తావని, కానీ చాలా మినిమల్గా ఉంచు. బికాస్ మనకు చాలా ఖర్చులు ఉన్నాయి కాబట్టి నేను అర్థం చేసుకుంటాను, ఓకేనా? ఓకే కన్నా. ఓకేనా? ఓకే. హ్యాపీ యానివర్సరీ కన్నా ఇన్ అడ్వాన్స్. ఓకే కన్నా. దునియాలో మంచిగా బతికేస్తావు. ఇవ్వని బాధ ఇప్పుడు గిడిచారాదు. దేవుడా.